కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఎందుకు దాచిపెడుతున్నావని, ఏ తప్పు చేయనప్పుడు చట్టం ముందుకు ఎందుకు నిలబడతలేవు అని కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబర్పేట నియోజకవర్గం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని మండిపడ్డారు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన దుర్మార్గుడు సాయి భగీరథ్ పై అనేక కేసులు ఉన్నాయని, ఇలాంటి వ్యక్తిని ఎందుకు రక్షిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ మహిళల పట్ల కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని, మహిళలకు రక్షణ లేదన్నారు. బాధితురాలు కుటుంబాన్ని అధికార దుర్వినియోగంతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మహిళా నాయకులు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు అలీన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క గారి సూచనల మేరకు మేము ఈరోజు బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ పైన ఉన్న ఫోక్సో కేసు ఆమోదించడం జరిగింది. దాన్ని ఈరోజు మేము నిరసిస్తూ ఆయనని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుతూ ఈరోజు బండి సంజయ్ గారి వెంటనే మంత్రివర్గానికి రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ జిల్లాలోని అంబర్పేట నియోజకవర్గంలో శ్రీరామన చౌరస్తాలో ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. కేంద్ర సహాయక మంత్రి అయిన బండి సంజయ్ గారి కుమారుడు ఫోక్సో కేసు కింద ఒక కేసు పెట్టడం జరిగింది. ఈ చర్యకు ఖండిస్తూ మేము ఇక్కడ నిరసన చేస్తున్నాము. దీనికి బీజేపీ నాయకులందరూ కూడా తమ గలాన్ని విప్పకుండా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మైనర్ బాలిక మీద రేప్ చేయడము ఇలాంటి కేసుల మీద ఉన్న సాయి భగీరథ్కి సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులకు మీకు ఎంత ఇది సమంజసం అని కోరుతున్నాను. ఈరోజు మహిళలకి బేటీ పడావో బేటీ బచావో అంటూ నినాదం చేస్తూ మీరు ఎలక్షన్స్లో గెలుస్తూ వచ్చారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు కూడా ఓటు వేయడం జరిగింది. కానీ మీ కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. గతంలో కూడా చూసుకుంటే మేము ఎస్టీమ్ ఫైల్స్ ద్వారా మీ యొక్క ఎంపీ ఎమ్మెల్యేలు 44 మందిని బయటపడ్డాయి మీ పేర్లు. అట్లాంటి వారికి కూడా ఇప్పటి వరకు కూడా రక్షణ కల్పిస్తున్నారు మన ప్రధాని మోదీ. ఇది మన దేశ దౌర్భాగ్యం. అయినా కూడా మోదీ గారు ఇంకా కూడా కళ్ళు తెరుచుకుంటలేరు. ఇప్పుడు కేంద్రంలో నార్త్ సైడ్ కాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క మహిళలపై అత్యాచారాలు అనేవి ఎక్కువయ్యాయి. దాంట్లో ముఖ్యంగా కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఇలాంటి కేసుకు పాల్పడడం, సంఘటనకి చేయడం అనేది ఒక దురదృష్టకరంగా భావిస్తున్నాం. మైనర్ బాలికకు న్యాయం జరిగే దిశగా బండి సంజయ్ గారు నైతిక బాధ్యత వహిస్తూ వారి కుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టినా సరే చట్టానికి అప్పగించి వారి నిజాయితీని నిరూపించుకోవాలని చెప్తున్నాము. నిజంగా మీకు మహిళలపైన చిత్తశుద్ధి ఉంటే మీ బీజేపీ పార్టీ మహిళలపైన చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మంత్రివర్గానికే కాకుండా ఇంతకు ముందుకు బీజేపీ పాలనలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా ఇంత బయటికి వచ్చి ఒక్కరు కూడా మాట్లాడలేరు ఈ సంఘటన పైన. ఒక మైనర్ బాలికపై ఇట్లాంటి సంఘటన జరిగింది. ఇది మీరు మహిళల పట్ల చూపుతున్న మీ యొక్క ఇది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మహిళలు కూడా మరి బీజేపీ పార్టీలో ఎంతోమంది మహిళలు కూడా ఉన్నారు. మీరు మొన్నటి వరకు ర్యాలీలో తీశారు, ఆగ్రహ ర్యాలీ అంటూ తీశారు. 33% రిజర్వేషన్ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు న్యాయమో మీకు తెలుసు. అయినా కూడా మీరు మీ పార్టీ సొంత లాభం కోసం మీరు రోడ్లెక్కి ర్యాలీలు తీశారు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళారమ్మా? మీరు మహిళలు కాదా? ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంటే, మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు మీరు నోరు విప్పరెందుకు? ఇది మేము మా మహిళా కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ నిరసన చేస్తున్నాం. మీ అందరికి కూడా సవాలు విసురుతున్నాం. మీరు మహిళలకి న్యాయం చేయాలనుకుంటే సొంత పిల్లలు ఇలా చేశారని ఊరుకోకండి. మొన్నటి వరకు ఎంపీలు ఎమ్మెల్యేలు అయినారు, ఇప్పుడు వారి కుమారులు కూడా ఇలా చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు. బీజేపీ పార్టీ మొత్తం మరి నాయకులను పోషిస్తుందా, లేకపోతే లైంగిక వేధింపులను గురి చేసే ఇలాంటి రౌడీలని మరి పోషిస్తుందా? ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీకి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క మహిళల పట్ల ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ బేటీ పడావో బేటీ బచావో అని నినాదం చేయకండి. ఇకపైన మీరు చిత్తశుద్ధి ఉంటే బాధిత మహిళలకు ఇంతవరకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్న ఈ మైనర్ బాలికకు కూడా న్యాయం చేయాలని కోరుతూ మేము ఖండిస్తున్నాం. ఈ బాలికకు న్యాయం జరిగేదాకా కూడా సాయి భగీరథని అరెస్ట్ చేసేదాకా కూడా మా ఈ పోరాటం జరుగుతుందని మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన భారతదేశంలో మోడీ పరిపాలన ఎంత దుర్భరంగా నడుస్తుందంటే అంత దుర్భరంగా నడుస్తుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు చేసే అరాచకాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, రౌడీయిజాలు ఎన్నో విధంగా
ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఈరోజు కేంద్ర సహాయ మంత్రికి హోంశాఖలో ఉన్న బండి సంజయ్ గారు తలదించుకోవాలి. ఈరోజు ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తన కుమారుడు ఒక మైనర్ బాలికను రేప్ చేసి ఇన్ని నెలలుగా ఆమెకి గర్భం దాల్చి 5 సార్లు తీయించేశారనే న్యూస్ వస్తున్నాయి. అది ఇంత మోసం, ఇంత దగా నడుస్తుందంటే వెంటనే ఆ బండి సంజయ్ కొడుకుని భగీరథని ఎక్కడున్నా పట్టుకురావాలి. ఎక్కడ పంపించాడో మినిస్టర్ ఆయనకే తెలుసు. ఫారిన్కి పంపించాడో ఎక్కడ పంపించినా ఈ రోజు అరెస్ట్ వారెంట్ ఉన్నది. తప్పకుండా నీ కొడుకుని అప్పచెప్పాలి. ఇప్పుడు భారతదేశం అంతా మన మహిళలమంతా మనము ఒక పోరాట ఉద్యమంలో మహిళా కాంగ్రెస్ తరఫున చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ నార్త్ ఇండియాలో ఎక్కువ మహిళలపై దాడులు చేస్తూ ఉంటారు. కానీ అదే బీజేపీ ప్రభుత్వము వాళ్ళు అనుకూలంగా చేసుకొని మన దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి రౌడీజం చేయడం, మానభంగాలు చేయడం, రేపులు చేయడం ఎంతో మాకు మహిళలు, మాకు తల్లులు మేము తలదించుకునే రీతిగా ఏర్పాటు చేస్తున్నారు. మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని అసలు ఉరిశిక్ష తీయాలి. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన భారతదేశము, మన భరతమాత ఒక తల్లి లాంటిది. తల్లిని గౌరవించాలి. మన స్త్రీని గౌరవిస్తేనే మన సమాజము ఎంతో ఉద్భవించి ముందుకెళ్తుందనే నానుడి ఉన్నది. అలాంటి పరిస్థితులు ఈరోజు మన భారతదేశం భరతమాతనే తలదించుకునేలా చేస్తున్నారు. ఎందుకు బీజేపీ ప్రభుత్వము చూస్తూ కళ్ళు మూసుకుంటూ అట్లా పరిపాలన చేస్తూ నాకేం కాదు, నేను ప్రధానమంత్రిని అని గద్దె మీద కూర్చొని ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు. అట్లానే ఎఫిస్టిన్ ఫైల్స్ లో ఎంతో మందిని మానభంగాలు చేసి వాళ్ళని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఇలాంటి ప్రధానమంత్రి మాకు అవసరమా? వెంటనే గద్దె దిగాలి. మోడీ గారు వెంటనే గద్దె దిగాలి. నువ్వు మీ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ల పిల్లలే ఎంత దౌర్భాగ్యంగా ఆడవాళ్ళని హింసిస్తూ ఆడవాళ్ళని అరాచకంగా దౌర్భాగ్యంగా నడిపిస్తున్నారు. ఈ దక్షిణ భారతదేశంలో మాకు ఎంతో తలదించుకునేలాగా చేస్తున్నారు. మేము ఒక సాంప్రదాయంగా మేము తెలుగు వాళ్ళము, తెలుగు రాష్ట్రాల వాళ్ళము ఒక సాంప్రదాయ పద్ధతుల్లో మేము మంచిగా మా పిల్లల్ని మంచి భవిష్యత్తులో పెరిగి మంచి ఉద్యోగాలు చేసుకున్న రీతిలో ఉండండి. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే మేము హైటెక్ సిటీలో పిల్లలు డ్యూటీలకు వెళ్ళి మీ ఇప్పుడు నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఆడపిల్లలు క్షేమంగా వచ్చేదాకా మేము తల్లులు అందరం గజగజ వణుకుతున్నాము. మీరు ఎక్కడుంది రక్షణ? ఎక్కడున్నది? మీరు సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ ఏం చేస్తుంది? మాకు రక్షణ కల్పించాలని మేము అలానే నినాదాలు చేస్తూ ఈ రోజు సాయి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలి. మీరు అరెస్ట్ చేయకపోతే మేము పట్టుకొని అయిపోయిన ఎలాగనే మేము మహిళలు అందరం కలిసి మేము శిక్షిస్తామని మీకు ఈ డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా కాంగ్రెస్ తరఫున తప్పకుండా నువ్వు ఎక్కడున్నా సాయి భగీరథ దొరుకుతావు, మేము పట్టుకుంటాం. నిన్ను ఉరిశిక్ష తీసే విధంగా మేము ధర్నాలు చేస్తామని మా మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.